మంచిర్యాల జిల్లా అన్నారం బ్యారేజీ వరద వలన ముంపునకు గురవుతున్నటువంటి సుందరశాల గ్రామ పంట భూములను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఇరిగేషన్ అధికారులతోటి రైతుల సమక్షంలో కరకట్ట నిర్మాణం కోసం ఎమ్మెల్యే వివేక్ సమీక్ష జరిపారు. 4 ఏళ్లుగా అన్నారం బ్యారేజీ వరద, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాంకు వాటర్ వలన జరిగినటువంటి పంట నష్టంను ఎమ్మెల్యే వివేక్ కు చెప్తూ సుందరశాల గ్రామ రైతులు కన్నీరు పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని బ్యాంకు వాటర్ సమస్యను మంత్రి ఉత్తమ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి వెంటనే పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే వివేక్ హామీ ఇచ్చారు. తక్కువ కరకట్ట కట్టడానికి కారణం ఏంటి సార్? ఇంత పులిసి గాడికే ఎండ వేసడానికి కారణం అంటే ఒక ప్రాజెక్టు దగ్గర మీరు ఫస్ట్ టైం వాటి తెచ్చడానికి ఇప్పుడు మనం ఏం చేసేసారంటే మోడల్ స్టడీస్ ఏదైతే వాళ్ళు ఇచ్చింది దాని ప్రకారం కోసం ఇక్కడ దీంట్లో 250 మీటర్స్ వచ్చింది. 250 మీటర్స్ వరకు పెట్టుకోవాలి. సబ్సిక్వెంట్ ఏంటంటే మనకు ఈ యొక్క స్ట్రీమ్ ముందుకు వచ్చిన తర్వాత ఇది ఘర్షపోయినప్పుడు బ్యాక్ వచ్చినప్పుడు ఈ బ్యాక్ వాటర్ వస్తున్న ఉద్దేశంతో వాటర్ ఇక్కడ నుంచి ప్రారంభమైంది. నరసక్కపేటలో ఒకటి నరసక్కపేట నడిచింది. దానికే మూలం ముట్టించిందో దీనికి ఇక్కడ నీళ్లు మన వెంకంపేట కాడ ఈ పాయ మొత్తం ఇదే సర్రం పాయ. దీని సర్రం ఇప్పుడు దీని వలన కొన్ని వేల ఎకరాలు మొత్తం మోకాలు మంటి ఇప్పుడు ఇప్పటి వరకు నిలబడి కొట్టకపోయినాయి. ఈ సేంద్రు ఈ మొత్తం ఉన్నాయి మొత్తం 3 ఫీట్లు. ఏం 3 ఫీట్లు బాగా ఇప్పటికి నా 6వ సారి అన్నిటికీ ఇటు ఇసుకమేటలేసింది. మళ్ళీ తర్వాత కూడా ఏలైనా నిలబడి మొరం పోసింది. 5 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి, ఈ రీడిజైనింగ్ వలన అవినీతి ఏదైతే జరిగిందో, ఈ ప్రాజెక్టు కేవలము కమిషన్లు దోచుకోనికే కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ని నిర్మించారు. అందరికి తెలుసు. అప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చెవల్ల అది తుమ్మిడి అట్ట నుంచి గ్రావిటీతో నుంచి నీళ్ళు ఏదైతే రావాలో ఎల్లంపల్లికి, ఆ ప్రాజెక్టులో 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన, ఇంకా 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఉంటే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోతుండే. కానీ అప్పుడు కొందరు కాంట్రాక్టర్లు, ఆంధ్ర కాంట్రాక్టర్లు, కేసీఆర్ వీళ్ళిద్దరు కూడా కుమ్మెక్కి ఎట్లా ప్రజల సొమ్ముని దోచుకోవాలి, ఎట్లా కమిషన్లు దోచుకోవాలి అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని రీడిజైనింగ్ వలన ఇక్కడ మేడిగడ్డకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం ఇక్కడ ఎట్లా బ్యాక్ వాటర్స్ వలన పాపం రైతులందరూ కూడా 4 సంవత్సరాల నుంచి వాళ్ళు పంట సరిగా పండలేక నష్టపోయినప్పటికీ కూడా మేము అప్పుడు ఆ రోజులలో ధర్నా చేసి అరే మా రైతులకు నష్టపరిహారం కల్పించాలని చెప్పి ఇన్నిసార్లు అప్పుడు గొంతు మనం లేపినా ముఖ్యమంత్రికి, ఇక్కడ టీఆర్ఎస్ నాయకులకి ఎవ్వరికి కూడా అది ప్రజల మీద రైతుల పైన ఏదైతే వాళ్ళు సానుభూతి చూపయకుండా వాళ్ళకు కేవలము లేదు ఇదంతా మంచిదే అని చెప్పి వాళ్ళు వివరించారు. ఈరోజు మనం చూస్తున్నాము ఈ బ్యాక్ వాటర్స్ వలన రైతులు నష్టపోతున్నారు. నేను ఇంతకుముందు మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను అపీల్ చేశాను, సార్ దీంట్లో ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ కారికట్టు కడితేనే మా రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈరోజు ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఒక చర్చ జరిగింది ఇక్కడ ఏది చేస్తే బాగుంటుంది. మా రైతులు కూడా పాపం వాళ్ళు నష్టపోయినారు, వాళ్ళకు కూడా చాలా అవగాహన ఉంది. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇక్కడ ఫ్లడ్ ఫ్లో వాటర్ తోని ఎట్లా
పంటలు నష్టపోతున్నాయని చెప్పి వాళ్ళు కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు. ఇంజనీర్లు వర్కౌట్ చేస్తున్నారు. కొంచెం మాడిఫికేషన్ కూడా మేము చేయమని చెప్పినాం. ఎందుకంటే దీనిలో కొన్ని చోట్ల సొల్యూషన్ వచ్చి కొన్ని చోట్ల మళ్ళీ అదే బ్యాక్ వాటర్స్ వలన భూములు ముంగిపోతే లాభమే లేదని చెప్పి ఇప్పుడే చీఫ్ ఇంజనీర్ గారికి చెప్పడం జరిగింది. వారు రివైజ్ ప్రపోజల్ పెట్టి ప్రభుత్వానికి తీసుకువెళ్ళి శాంక్షన్ చేయడానికి మా ప్రయత్నాలు జరుగుతుంది. కానీ ఈ ప్రాజెక్ట్ వలన నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను, కేసీఆర్ని అరెస్ట్ చేసే అవసరం ఉంది. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనంని ప్రజలకు ఏదైతే వాడుకునే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియొచ్చు, ప్రజలకు ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో ఇవన్నీ కూడా ఆ 1,00,000 కోట్ల రూపాయలలో ప్రజలకు ఉపయోగపడేలాగా చేసే అవకాశం ఉండే. కానీ కేసీఆర్ కేవలము కమిషన్లు దోచుకోనికే. మనకు తెలుసు అప్పుడున్న కాంట్రాక్టర్లు వాళ్ళందరూ కూడా ప్రపంచంలోనే ధనికులు అయినారు ఈ కాళేశ్వరం, కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన. నేను ఇప్పుడే వచ్చేటప్పుడు చూస్తున్నాను, ఆడ మిషన్ భగీరథి పైప్స్ అన్నారు, ఈ ఇరిగేషన్ పైప్స్ అన్నారు. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మెగా కృష్ణారెడ్డి, ఇన్ని పైపులు రాష్ట్ర ప్రభుత్వం కొని బిల్లు చెల్లించి, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు లేదు కానీ మెగా కృష్ణారెడ్డి బిల్లు అయితే అన్నీ కూడా కేసీఆర్ క్లియర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్. కేసీఆర్ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆయన మీద చర్యలు తీసుకునే అవసరం ఉన్నది. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఈడీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు మీరు సిబిఐకి రెఫర్ చేయండి. సిబిఐకి రెఫర్ చేసే అవసరమే లేదు. ఎలక్షన్ టైంలో కేసీఆర్ బాల్క సుమన్ ఒక చిన్న ఉత్తరం ఇచ్చిండు. ఏమని? 8.5 కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్ కోసం తీసుకుంటున్నా అంటే నా పైన ఈడీ రేడ్ చేయించడం జరిగింది. ఆ ఈడీ రేడ్లో కూడా మళ్ళీ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత దాంట్లో ఏం అవకతవకలు లేవని చెప్పి పోలీసే మళ్ళీ ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ కేసుని విత్డ్రా చేయడం జరిగింది. మళ్ళీ కూడా ఈడీ వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, ఏదో ఒకటి ఎరికినీకే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఇదే ప్రశ్న వేస్తున్నాను కేంద్రానికి, ఈడీ రేడు ఇక్కడ కాంట్రాక్టర్ పైన చేయాలి. ఇక్కడ ఏదైతే అవకతవకలు జరిగినాయో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన, దీని మీద ఎందుకు ఈడీ రేడ్ చేయటం లేదు? ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో అప్పుడు ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి ఏదైతే నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి మీద, ఆయన మీద ఈడీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఇదే చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన తెలంగాణ ప్రజలకు ఏదైతే అన్యాయం జరిగిందో, అప్పుల రాష్ట్రం అయింది ఈ ప్రాజెక్ట్ వలన. 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న దాన్ని 6 లక్షల కోట్ల రూపాయలు ఈ అప్పులు చేసినారంటే ఈ ఆనాటి ప్రభుత్వము ఏదైతే అన్నిట్లో కూడా ఎట్లా దోచుకున్నారో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు, సార్ మేము తెలంగాణ వచ్చిన తర్వాత మా భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాం కానీ ఇట్లా మా భవిష్యత్తు అవుతుందని చెప్పి ఎప్పుడు కూడా మేము ఊహించుకోలేదు. నేను ఇదే చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన రైతులకు అందరికీ నష్టమైంది. త్వరలోనే ఈ కరకట్టు కట్టి మా ఈ బ్యాక్ వాటర్స్ వలన ఈ ప్రాంత రైతులకు ఆదుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరికీ కూడా ఇంతకుముందు ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. ఈ ప్రపోజల్స్ వస్తేనే దీన్ని శాంక్షన్ చేపించి మేము రైతులకు న్యాయం చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి రైతులందరికీ విశ్వాసం కలిపి